శివ ట్రిప్కి వెళ్దామని అన్నప్పుడు నేను వెంటనే డార్జిలింగ్ అని అన్నాను సాదియాను కలవడానికి. మరి సాదియాను కలిసావా? తను నీలాగ ఎక్కడైనా పుట్టిందా? లేదు. తను మా ప్రేమ జ్ఞాపకాలతో ఎక్కడో ఓ చోట పుట్టిందేమో అని ఆశతో డార్జిలింగ్ అంతా వెతికాను. ఎస్పెషల్లీ మేము ఎప్పుడూ కలిసే నది ఒడ్డున. నాకు తను అస్సలు కనపడలేదు. దాంతో నా బాధ రెట్టింపు అయింది. డాక్టర్ నాతో ఇలా చెప్పింది, చూడండి మిస్టర్ శివ, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు చిన్న కేసు ఏం కాదు ఇది. మీ వైఫ్ కీర్తి చాలా ఎమోషనల్గా సాదియాతో కనెక్ట్ అయింది. దాని నుంచి బయటకు మనం కీర్తిని తీసుకురావాలి. అదర్వైజ్ సాదియా కోసం మనీషా సోకాల్డ్ కీర్తి ఏమైనా చేయొచ్చు. డాక్టర్, కీర్తికి నిజంగానే తన పూర్వజన్మ గుర్తుకొచ్చిందా? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇలాంటి కేసెస్లు లక్షలో ఒక్కళ్ళ దగ్గర వింటాం మేము. వెరీ రేర్ కేసెస్, బట్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.